మార్నింగ్ గైస్. డాకు ట్రైలర్ కూడా చూడలేదురా. ఏ బాలేబాబు ట్రైలర్లో అవసరం లేదు పదా. ట్రైలర్ సాంగ్ కూడా చూడలేరా నేను. డబ్ల్యూడబ్ల్యూ సాంగే అవసరం లేదు పదా. ట్రైలర్లో ఒకటి గమనిస్తే బాలేబాబు డైలాగ్ ఉండదు సార్ ట్రైలర్లో. హోల్ ట్రైలర్ నో డైలాగ్ బాలేబాబు. అయినా ట్రైలర్ మాస్ ఉంటుంది. థియేటర్ దగ్గర చూద్దాం. నువ్వు థియేటర్లోనే చూడు ట్రైలర్. అడగాలంటే వేపిద్దాం ఒకసారి మాట్లాడి. ఎస్ డాకు మహారాజ్. గైస్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. తలపతి గోయింగ్ టు తలపతి జిగ్ 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 జిగ్. తలపతి అన్న తలపతి. ఈడే ఆ తలపతి డాకు మహారాజ్. సూపర్. ప్రతి సంక్రాంతికి మొగుళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు. ఈసారి దొంగోడు వచ్చాడు, డాకు వచ్చాడు, కొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైలో సెకండ్ హాఫ్ డల్ అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై వల్ల సెకండ్ హాఫ్ డల్ అనిపించింది. కానీ ఒకవేళ స్ట్రైట్ స్టోరీ లాగా భాషా టెంప్లెట్ తీసుకొచ్చాడు. మధ్యలో బాబు ఆటో డ్రైవర్ అని చెప్తాడు, తర్వాత నాకు ఇంకో పేరు ఉందంటాడు. అంతా భాషా టెంప్లెట్లో పోద్ది కాబట్టే డల్ అనిపిస్తుంది. కానీ గుర్రం మాస్ బొమ్మ సంక్రాంతి సినిమాకి ఏం కావాలి? మంచి మ్యూజిక్. తమన్ కొట్టాడు. హీరో సెకండ్ హీరో తమన్. బాలయ్య లేకుండా అవసరం లేదు, తమన్ మ్యూజిక్ ఉంటే చాలు. అదేంటి అది మూవీ త్రూ ఉంటుంది మ్యూజిక్ ఓన్లీ. ఇప్పుడు బాలయ్య బాబు సిగరెట్ కాల్చాడంటే డాకు అంతే. అసలు వన్ మ్యాన్ ఒక సినిమాకి మ్యూజిక్ కావాలి, స్టోరీ కావాలి, హీరో కావాలి. అంతే చాలు. మనకు స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ ఈజ్ ద సోల్ ఆఫ్ డాకు. వై డాకు? ఎందుకు డాకు? ఫస్ట్ హాఫ్ ఫ్యాన్ ట్రీట్, సెకండ్ హాఫ్ స్టోరీ అనమాట. సెకండ్ హాఫ్ స్టోరీ సింపుల్ భాషా టెంప్లెట్లోకి చేంజ్ అయిపోద్ది సినిమా. సో నాకు ఇంకో పేరు ఉందనే డైలాగ్ తప్ప మనకు హీరో త్రూ అవుట్ కనబడుతూ ఉంటాడు, మనకు డాకు కనబడుతూనే ఉంటాడు. బట్ డాకు ఎలా అయ్యాడనేది సెకండ్ హాఫ్, అండ్ డాకు చేసాడా లేదా పని అనేది క్లైమాక్స్. సో సినిమా బెస్ట్ వర్క్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. గ్రేట్ వర్క్. బాలయ్యను చూడకూడదు, చూడవు. ఆఫ్టర్ ఎన్టీఆర్ రైట్ వి నీడెడ్ బాలయ్య సో బ్యాడ్లీ. బాలయ్య బాబు సినిమాలో తోడగొట్టాడు, భారీ డైలాగులు కొట్టాడు, మీసాలు తిప్పుతాడు, రక్తాలు తుడుచుకుంటాడు. కానీ నువ్వు అనుకోవాలా తుడుచుకుంటాడని. ఓకే, ఈ డెలివర్డ్ ఏ సటిల్ పర్ఫార్మెన్స్. వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. బాలయ్య బాబు నేను స్క్రీన్ పైన చూస్తున్నాను అనిపించదు. నో ఓవర్ యాక్షన్స్. ఊరికే ఇది అది చెయ్యడు. బట్ సినిమా ఈస్ వెళ్ళిపోండి, సంక్రాంతికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఎస్ బాయ్.